హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అనమాట. గీత వాళ్ళ స్కూల్ వెళ్ళే వరకు మార్నింగ్ రొటీను. నేనైతే బెండకాయ కూర చేద్దామని చెప్పేసి బెండకాయలు బయట పెట్టేసి, అప్పుడే కదా ఫ్రిడ్జ్లో నుంచి తీసింది, అందుకని బయట పెట్టేసి బయటకు వెళ్ళి కసువ కల్లాప చేసి వచ్చాను. ముగ్గేది ఇంకొచ్చిన తర్వాత కట్ చేసుకుంటున్నాను. కట్ చేసేసి ఇంకా కర్రీ ఏది చేయాలి కదా, టైం అవుతుందని చెప్పేసి అమ్మాయి వాళ్ళకి త్వరగా కట్ చేస్తున్నాను. కంప్లీట్ అయ్యాయి కట్ చేయడం. టిఫిను ఇడ్లీ అనమాట. ఇడ్లీలోకి చట్నీ కోసము వేరుశనగపప్పు వేయిస్తున్నాను. ఇంతకు ముందైతే వేపిన వేరుశనగపప్పే ఊర్లోకి వచ్చేవాళ్ళు, తీసుకునే వాళ్ళమి. కానీ ఇప్పుడు హడావిడిగా ఉంటునేసరికి వాళ్ళు అసలు వస్తున్నారో లేదో కూడా తెలియటం లేదు. వేయించుకొని చల్లారుతాయి అని చెప్పేసి ఒక పక్కన ప్లేట్లో పోసుకున్నాను. ఇంకా మళ్ళీ కూర చెయ్యాలి. ఆ బాండీలో ముందే వేయించాను. స్టవ్ మీద బెండకాయ ముక్కలు వేసేసి నేను రైస్ కడిగి పెట్టుకుంటున్నాను. రైస్ అయితే పప్పు కుక్కర్లోనే వేస్తున్నాను. నేనైతే త్వరగా అయిపోతుంది, బాగుంటుంది అన్నం అయితే. ఇంకా స్టవ్ మీద అన్నం పెట్టేసి నేను ఇంకా బాక్సులు క్లీన్ చేసుకుంటున్నాను అమ్మాయి వాళ్ళకి. ఇవి లంచ్ బ్యాగ్ సర్దేవి. ఇంకా అన్నం కూర రెండూ రెడీ అయిపోయాయి. ఇంకా గీతుని లేపేసి నేనైతే ఇంకా సర్దుతున్నాను. ఈ బాక్సులు సర్దడమే దాదాపుగా 15 మినిట్స్ పట్టిద్ది. అన్నము, కూర, పెరుగు, స్నాక్స్ గీతునే పెట్టుకునిద్ది. ఇంకా వాటర్ అన్నీ పోయడము, మళ్ళీ అన్నాన్ని అవన్నీ తీసి పక్కన పెట్టేసరికి 15 మినిట్స్ పట్టిద్ది దాదాపుగా. ఎంత అనుకున్నా కానీ అది కూడా రిషి లేవకముందే మనం కంప్లీట్ చేసేసేయాలి అనే టాస్క్ ఉంది కదా ఒకటి. అందుకని చెప్పేసి హడావిడిగా గబా చేస్తాను నేనైతే. మళ్ళీ రిషి లేస్తే అదొక తలనొప్పి ఆ అమ్మాయితోటి. అందుకని చెప్పేసి ముందే చెయ్యాలన్నమాట. ఎందుకో ఏంటో కానీ గీతు ఈ మధ్య అసలు చెప్పిన మాట వినటం లేదు. దాదాపుగా 1 మంత్ నుంచి ఊరికి కోప్పడము అలా చేస్తుంది. ఏమన్నా మెంటల్ స్ట్రెస్గా స్ట్రెస్ ఏమన్నా ఫీల్ అవుతుందో ఏమో. కొంచెం 6th క్లాస్కి వెళ్ళి వాళ్ళకి మళ్ళీ బస్సు స్టార్ట్ అయ్యేంత వరకు క్లాసెస్ జరుగుతూనే ఉంటాయంట. అందువల్లనే స్ట్రెస్గా ఫీల్ అయ్యి కోప్పడుతుందో ఏంటో కానీ గీతు రిషిని అయితే తెగ కోప్పడుతుంది. ప్రతి చిన్నదానికి కోప్పడడం అలాగ చేస్తుంది. ఆ అలవాటుని ఆ అమ్మాయికి మాన్పించాలని ఎన్నిసార్లు చెప్పినా కానీ సరే మమ్మీ ఇంకా అలా చేయను అని చెప్తుంది. కానీ మళ్ళీ అదే రిపీట్ చేస్తుంది. గీతుకైతే ఆ అలవాటు మాన్పించాలని ట్రై చేస్తున్నాను. ఒక్కోసారి నాకు కోపం వస్తుంది. అమ్మాయి అలాగా కోపడుతునేసరికి నేను ఇంక నీతో మాట్లాడను అలా చెప్తున్నాను. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.